హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో సింపుల్ అండ్ ఈజీ గోంగూర పికిల్ని ఎలా తయారు చేయాలో ఈ వీడియో చూసేద్దాం. ఈ గోంగూర పికిల్ కలర్ రైస్లోకి, వైట్ రైస్లోకైనా చాలా బాగుంటుంది. ఫస్ట్ అయితే పల్లీలను వేయించుకోవాలండి. ప్యాన్ పెట్టి ఇలా కొన్ని పల్లీలను వేసి కొద్దిగా ఎర్రగా అయ్యేంత వరకు ఇలా కాల్చాలండి. ఎక్కువ కాలిస్తే బాగోదు. తర్వాత వచ్చేసి పచ్చిమిరపకాయలని, ఉల్లిగడ్డలని, టమాటాని అన్నీ ఆయిల్లో వేసి కాల్చుకోవాలి. సిమ్లో పెట్టి కాల్చుకోవాలండి. ఇలా కాల్చుకోవడం వల్ల చాలా టేస్టీగా చాలా బాగుంటుంది గోంగూర పికిల్ అనేది. ఇలా కాల్చుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి గోంగూర వేసి అందులోకి ఆయిల్ కొద్దిగా వేసి గోంగూర కూడా కాల్చాలండి. ఇలా గోంగూర కాల్చడం వలన చాలా టేస్టీగా చాలా బాగుంటుంది. ఇలా మీరు ఎప్పుడైనా ట్రై చేయకుంటే ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా టేస్టీగా చాలా బాగుంటుంది. గోంగూర మొత్తం కలర్ వచ్చేంత వరకు ఇలా కాల్చుకోవాలండి. ఇలా కాల్చుకున్న తర్వాత గోంగూర తీసి పక్కన పెట్టుకోవాలండి. ఇలా అన్నీ ఒక ప్లేట్లోకి తీసుకున్నాను. ఇవన్నీ కొద్దిగా చల్లారనివ్వాలి. అన్నీ చల్లారించిన తర్వాత మిక్సీలో గ్రైండ్ చేసుకోవాలండి. ఫస్ట్ అయితే మిక్సీలోకి పల్లీలను తీసుకోవాలి. పల్లీలను తీసుకున్న తర్వాత మిక్సీలో పల్లీలని ఇలా గ్రైండ్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి మనం ముందుగా వేంపి పెట్టుకున్న పచ్చిమిరపకాయలని, టమాటాని, ఉల్లిగడ్డని అన్నీ వేసుకోవాలి. ఇవన్నీ గ్రైండ్ చేసుకున్న తర్వాత గోంగూర కూడా వేసుకోవాలండి. వేసుకొని గ్రైండ్ చేసుకొని ఇలా పక్కన పెట్టేసుకోవాలి. అందులోకి తిరువాత పెట్టడానికి కరివేపాకు, ఎండుమిర్చి, జీలకర్ర, ఆవాలు అన్నీ వేసి ఇలా కరివేపాకు అన్నీ కలర్ మారేంత వరకు తిరువాత పెట్టాలండి. నెక్స్ట్ వచ్చేసి ఇలా పక్కన పెట్టుకున్న దాన్ని ఇలా ఇందులోకి ఆయిల్ పోసేయాలి. అంతే అండి, సింపుల్ అండ్ ఈజీ రెసిపీ రెడీ అయిపోయింది. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.